దిత్వ తుఫాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో వర్షాలైతే భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అంటే భగత్ సింగ్ కాలనీ, డైవర్స్ కాలనీ, టైలర్స్ కాలనీ, తలపగిరి కాలనీ ఆ ప్రాంతాలు మొత్తం చాలా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రధానంగా అయితే సముద్ర తీర ప్రాంతాల్లో అయితే చాలా పకడ్బందీగా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరిని చేపల వేటకు కూడా వెళ్ళనీయకుండా అసలు చేపల వేటకే నిషేధించడం జరిగింది. ప్రధానంగా ఇటు తడ నుంచి కావులి వరకు పూర్తిగా అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండడంతో ఆ ప్రాంతంలో అధికారులు మరింత అప్రమత్తం చేయడం జరిగింది. గత 3-4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న కారణంలో మనం పూరి గుడిసెలు చాలా అంటే జీవనం కష్టపడి ఏదైనా చిన్న పనులు చేసే జీవనం సాగించే వారి పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. మనం చూస్తున్నాము ఈ వర్షాలకు చిన్న ఈ కర్టన్స్ మాదిరిగా కట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ వర్షం వల్ల పనులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వీళ్ళంతా పాచి పని చేసుకొని అదే చిన్న పనులు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల కారణంగా కనీసంగా చిన్న పనులు చేసే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. పూరి గుడిసెలు, రేకుల ఇళ్లలో మొత్తం నీళ్లు తో నిండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. తలపగిరి కాలనీ, అదేవిధంగా టైలర్స్ కాలనీ, డైవర్స్ కాలనీ ఆ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాలకు. చాలామంది నిరుపేదలు అంటే ఈ వర్షాలకు బయటకు వెళ్ళలేక కనీసం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ, మీరు ఎట్లా ఈ వర్షాలకు ఎట్లా మీ పని లేక జీవనం ఎలా ఉంది? ఇబ్బందిగానే ఉంది. ఏం చేస్తాం సార్, ఎట్టోగట్టో జరుపుతా వస్తున్నాము అంతే. అంటే మామూలుగా మీరు ఈ కాగితాలు ఏరుకొని ఇళ్లలో పని చేసుకుని చేసేవాళ్ళు కదా, ఇప్పుడు వర్షం వల్ల ఎట్లా? ఏరుకోవడానికి పోలేము, ఏరుకొచ్చుకున్నా అది ఇప్పుడు వేయలేము. ఎండ వచ్చిన తర్వాత ఆరబెట్టుకుని అమ్ముకుంటాం. మొత్తం ఇల్లు ఎట్టా కారుతుందా? కారుదు సార్, బాగుంది సార్, బాగుంది. అయితే అంటే ఈ ఏరియా మొత్తము చిన్న వ్యాపారాలు ఇది చేసుకుని బతికేవాళ్ళు అందరూ. నా 250 గడపలోళ్ళు కూడా కూలినాలు చేసుకుని బతికేవాళ్ళే. వీళ్ళే ఇట్లా చేసి ఇంకా వాళ్ళు మనం ఆరోగ్యం మనం ఏం చెప్పలేము. అంటే ఈ వర్షాలకి 250 మంది పరిస్థితి ఏంటి? ఇట్టే కూలికి పని చేసుకోవడం. కొంతమంది పాసి పనికి పోతారు, కొంతమంది సెంటరింగ్ పనికి పోతారు, పెయింటింగ్ పనికి పోతారు, బేల్దారి పనికి పోతారు. ఒక్క పనేనే కాదు ఇక్కడ ఉండేవాళ్ళు, కరెంటు పనులు పోయేవాళ్ళు ఉంటారు, అట్ట పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరన్నా ఎరగడ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ వర్షానికి మీకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది. పోయిన సంవత్సరం సార్ వాళ్ళు సహాయం చేశారు. ఈ సంవత్సరం ఇంతవరకు ఎవరు రాలా ఇంతవరకు. కొన్ని చోట్ల అంటే కొంతమంది పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంది. పెద్దోళ్ళు ఎవరు లేని వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు బసరోళ్ళు, వాళ్ళ బిడ్డలు లేని వాళ్ళు, వాళ్ళకి మా బోటలే కొంచెం ఏదైనా సహాయం, లేదంటే ఉండే గంజి కాసుకుని తాగటం. ఇది పరిస్థితి. ఇలాంటి ఇళ్ళు సుమారు ఈ కాలనీలో సుమారు ఒక 200 పైగానే వీళ్ళంతా ఉన్నారు. కనీసము వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే చిన్న పనులు చేసుకుని జీవనం సాగించేది. అయితే అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రధానంగా సముద్ర తీరాల ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా వాటర్తో వర్షపు నీటితో నిలబడిపోయి ఉంది. దీంతో చాలా కాలనీల్లో కూడా నీళ్లు నిలబడిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు కూడా ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదంటూ కూడా వీళ్ళంతా నిరుపేదలు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాస్, RTV, టైలర్స్ కాలనీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.